సభ్యులందరి తరఫున ఈ సంస్థానానికి మార్గదర్శకులు మాకు యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నటువంటి మీకు శుభోదయం సార్. స్వాగతం, సుస్వాగతం. విశ్వస్తరీయం. నిజాన్ని గ్రహించడానికి వచ్చిన వాస్తవ చైతన్యవంతులందరికీ కూడా సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన పరమార్థాన్ని తెలుసుకోవడానికి. ప్రపంచంలో మేధావులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక రకాలైన కొత్త విషయాలు తెలుసుకోవడానికి. చాలా రకాల పరీక్షలు, ఎక్స్పెరిమెంట్స్. మనిషి బాహ్యము పైన ఏదైతే శల్యం అయిపోయేటువంటి ఈ యొక్క శరీరం ఉందో, మాయమైపోయేటువంటి ప్రతి విషయంలో దానికోసం అయితే చాలా కష్టపడి ల్యాబ్లు, వాటి గురించినటువంటి అనేక రకాల పరీక్షలు నిర్వహించుకుంటూ తరం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రస్తుతం రాబోయే తరాలకు కూడా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారిని మనం. ఆహార పదార్థాల్లో కూడా కొత్త రకాలు. దీనికి మ్యాచ్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రయత్నం అదొక కొత్త వంటకం. అలాగే వస్త్రధారణలో కూడా కొత్త రకాలు. ఈ పీస్ కలిపితే లేదా ఈ పీస్ లెస్ చేస్తే ఏమైందో చూద్దాం. ప్రతి ఏడాదికి ఓ కొత్త రకం మోడల్ చాలా పరిశోధిస్తూ ఉన్నారు. భూమి పొరల్లో కానీ, ఆకాశ గగనతలంలో కానీ, భౌతికంగా భూమి పైన ఉన్న మనుషుల పైన కానీ, లేదా నీటి లోపల కానీ. ఇన్ని రకాల పరీక్షలు చేస్తున్న మనిషికి తెలియని జ్ఞానం. అసలు ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతాం? ఈ ఉన్నా లేకపోయినా మనిషి బ్రతకచ్చు. మన ఏ పరీక్షలు, పరిశోధనలు లేకున్నా బ్రతకొచ్చు. కానీ మన పరమార్థమే తెలియకపోతే, జీవిత పరమార్థమే అర్థం కాకపోతే అది జ్ఞానం అవుతుందా? మనకున్న విజ్ఞాన జ్ఞానాలు మనిషి యొక్క ఆయుష్ను పెంచుతూ ఉన్నాయా, తగ్గిస్తూ ఉన్నాయా? మనకు ఏర్పడుతున్నటువంటి భౌతిక జీవనపు పోరాటాలు, యుద్ధాలు, ఆరాటాలు, తపన, చింత, బాధ, దుఃఖము అన్ని కూడా మనల్ని కుంగదీస్తున్నాయా, మనల్ని పెంచుతూ ఉన్నాయా? ఆరోగ్య ఆయుష్యుల కోసం మన ప్రయత్నము. ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నాము, ఆయు ప్రమాణాన్ని పెంచుకోలేకపోతున్నాము. చక్కటి హెల్త్ సప్లిమెంటరీస్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక రకాల న్యూట్రిషనల్ లెవెల్స్ తో కలిగినటువంటి మందులు, ఆహారాలు, పోషక విలువ కలిగినటువంటి వాటిని కొత్తగా ప్రయత్నం చేస్తూ చాలా కష్టపడి పరిశీలించి పరిశోధించి చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా, ఏం చేసినా స్వల్పం కొత్త వింత, పాతక రోత. ప్రతిదీ పాతదైపోతుంది. చాలా పరిశీలించి పేర్లు కూడా పెడుతున్నారు పిల్లలకి. ఈ మధ్య పుట్టే పిల్లలకి మంచి పేరు సెట్ చేయాలని చెప్పని వెరైటీ పేర్లు చక్కగా ఆ నక్షత్రానికి కలిసేలాగా కొంత కొత్తమీర పెట్టుకుని మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇవన్నీ ఎన్ని చెప్పుకుని వెళ్ళినా మన అనుభవాలే, మనం చేస్తున్నటువంటి దైనందిన కార్యకలాపాలే, మనం చేస్తున్న కర్మలే ఇవన్నీ. సరే, మనం మేలు కోసము, మంచి కోసం చేస్తున్నాము. దాని వలన మంచి జరగటం లేదు అని తెలుసుకుంటున్నాము. ఎందుకు ఆపలేకపోతున్నాము? మనకి చాలా క్లియర్ గా తెలుసు. ఒక అడుగే గాని
లోతులోకి దిగింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాము, రెండో కాలు వెయ్యము, ఆపేస్తాము. మనకి వెయ్యాలనేటువంటి అవసరం ఉన్నా మన లోపల ఉన్నటువంటి మనల్ని కాపాడుతూ ఉన్న నేనై ఉన్న ఆ అద్భుతమైన దైవం, ఆ సెన్స్ ఆ తప్పు చేయలేదు. రెండవ కాలు ఇస్తే మునిగి ప్రాణం పోతుంది అని ఆపేస్తుంది. మరి ఇంతటి సెన్స్ మన లోపల ఉండగా, ఇంత గొప్ప చైతన్యం మన లోపల ఉండగా, దాని మీద మనం ఎందుకు పరిశోధన చేయము? ఎందుకని పరిశీలించము? పరిశీలించాలి, పరిశోధించాలి అనుకున్నారు కొందరు, కొంతమేర సక్సెస్ అయ్యారు. మీ అందరికీ తెలిసిన మన గ్రంథాల్లో, పాఠ్య పుస్తకాలు అటువంటి ఆధ్యాత్మిక వీరులు, సనాతన వీరులు, వారికి ఏమైనా పేరు పెట్టుకోండి. గురువులనండి, ఋషులనండి, మహర్షులనండి, యోగులనండి, సంతులనండి, సన్మార్గులనండి, పేర్లు వారి వారి భాషను బట్టి ఏమైనా పెట్టుకోండి. ఏది పెట్టుకున్నా, ఏం చేసినా ఆ వీరుల యొక్క పోరాటం మధ్యస్థంలో ఆగిపోయింది. ఒక్కరిదైనా సంపూర్ణమై ఉంటే కనుక ఏ యుగంలోనైనా మరో యుగానికి జనాల లోపల మార్పు ఎంతో ఉన్నతంగా ఉండేది. ఈ ఐదేంద్రియాలు చేతిలో మనం ఓడిపోయేవాళ్ళం కాదు. వ్యక్తిత్వాల యొక్క పోరాటంలో, ఘర్షణలో మనం గాయపడేవాళ్ళం కాదు. తత్వానికి కనెక్ట్ అవ్వలేక, దైవత్వానికి కనెక్ట్ అవ్వలేక, అర్ధ పరమార్థాలకు కనెక్ట్ అవ్వలేక, ఉన్నతమైన జీవితం ఎక్కడుందో, ఆ ఆనంద, మహదానంద, సచ్చితానందాలు ఎక్కడున్నాయో అనే వెతుకులాట స్టిల్ ఈ రోజుకి కూడా మనం చేసేవారికి కాదు. మరి ఇన్ని తరాల నుంచి ఏం జరుగుతుంది? ఇక్కడి కాన్ఫరెన్స్ లో ఉన్న మనకి మన తాతయ్య గారి తరం తెలుసు, మన నాన్న అమ్మల యొక్క తరం తెలుసు, మన తరం తెలుసు. మరి కొంతమంది మరీ బలంగా ఉండుంటే కనుక అటు వారి ముత్తాతలు, ముత్తమ్మలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. 4th to 5th జనరేషన్ వరకు చూసే అవకాశం ఉంది. ఆ 4-5 తరాల్లో వారిలో ఏదైనా ఒక ప్రత్యేకత, మరణ భయం లేని లేదా భౌతిక జీవన భయం లేని, దుఃఖం లేని జీవితం ఏమైనా చూడడానికి అవకాశం ఉందా అంటే అవకాశమే లేదు. మరి ఎలా? ఆయన చూస్తేనేమో ఆర్ఎస్ఆర్ గారు దాకా ఒకటే మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతావు, ఆనందంగా ఉన్నావా, పరమానందంగా ఉన్నావా, శస్తానందంగా ఉన్నావా, ధర్మంతో ఉన్నావా, ధర్మంలో ఉన్నావా, ధర్మం నీకు సహాయపడుతుంది. ఇదే మాట రిపీటెన్స్ రుద్ది బట్టి విధానాన్ని ఈ మన కుటుంబ సభ్యులందరికీ అలవాటు చేశారు. బేసిక్ పాయింట్స్. మరి ఇక్కడ చూస్తేనే పరిస్థితి అలా లేదు. ఉదయం లేచామంటే మనకున్న అవసరాల రీత్యా, మన అలవాట్ల రీత్యా రోజువారీ జీవితంలో ఆ సర్కిల్లో పడి, ఆ చక్రంలో పడి తిరుగుతూనే ఉన్నాము. భూమి మీద అన్నటువంటి ఆ చక్రపు ఒక కొన ఎన్ని రౌండ్లు కొట్టినా తిరిగి వచ్చి అక్కడ భూమి మీదకే వస్తుంది. ఎంత టీచింగ్ చెప్పినా, ఎన్ని విషయాల లోపలికి తీసుకెళ్ళినా తిరిగి ఈ దైనందిన చక్రము అలా తిరిగేసి వచ్చి అక్కడ అయిపోతుంది. ఆగిపోవట్లేదు. కంటిన్యూటీ. అదే భావాలు, అదే ఆలోచన, అదే జీవన విధానం, అదే సోమవారం, అదే మంగళవారం, అదే బుధవారం, అదే గురువారం. కంటిన్యూటీ. అదేంటి సార్ వారాలు తప్పంటారా?
అతి పెద్ద తప్పు ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాను. అది తిరిగి ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. కొంతమంది గుర్తుండొచ్చు, ఉండొచ్చు, గుర్తు చేస్తూ ఉన్నా. అతి పెద్ద మనిషి చేసుకున్న తప్పు సమయాన్ని కనిపెట్టడం. మనిషి చేసిన మహాపరాధము క్యాలెండర్ కనిపెట్టడం. మనిషి ఆయుష్ను నిర్ధారించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి దిక్సూచీలు ఏమిటండి? సమయము. ఏదైతే దిన, వార, మాస, వత్సర ఈ కాలాలు మనం పెట్టుకున్నాము, ఈ కాలాలు, ఈ సమయాలు మనిషి ఆయుష్ను కుంగదీసినవి. మనిషికి తెలియనటువంటి వేగాన్ని పెంచాయి, మానసికంగాను శారీరకంగాను. నాకు తెలిసినటువంటి చిన్న వయసు దగ్గర నుంచి అంత ఎక్కువగా గడియారాలు నేను చూసేవాడిని కాదు. ఇప్పుడున్న మన గోడలకి క్యాలెండర్లు తగిలించి పెట్టడానికి కూడా అందరికీ అవకాశం ఉండేది కాదు. అవునా అండి వంశాంతి గారు? పెద్దవారు మీకు అర్థమవుతుందని అడుగుతున్నాను. అవును. గోడ గడియారాలు, గోడకి క్యాలెండర్లు ఉండేయా? లేవండి, లేవు. ఆ రోజు లేవు. కానీ సమయంలో మిస్ అయ్యేవారు కాదు. సమయానికి లేవడం గాని, సమయానికి భోజనం చేయటం గాని, సమయానుకూలతను ప్రకృతిలో గమనించి టైం మెయింటైన్ చేసేవారు. ఇది మహాద్భుతం. నీడను పట్టి సమయాన్ని చెప్పుకునేవారు. ఇంత సమయం అయ్యింది. ప్రత్యక్ష ప్రోగ్రాం లేదు, పరోక్ష ప్రోగ్రాం ఉన్నప్పుడు. ప్రత్యక్షమైనటువంటి అన్వేషణ, అబ్జర్వేషన్, అనుసరణ లేదు, పరోక్షమైన అనుసరణ ఉండేది. మనిషి విశ్రాంతికి, మనిషి యొక్క పనికి సమయం అవసరమే కాదను. కానీ ఈ రోజు నా సమయం కాస్త ఏమైపోయింది? ఆయు ప్రమాణం మీద గొడ్డలి పెట్టిగా మారింది. మనం పెట్టుకున్నటువంటి ఏవైతే మానవ మౌలిక సదుపాయాల కోసం, మానవ మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్నవి ఆ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ప్రమాదంలో నెట్టేశాయి. మనకెంత కంఫర్ట్ అండి! మనం వాడుతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో, అలవాటైనవి అన్ని చాలా కంఫర్ట్. బయట బజార్కి వెళ్తే ఓ చిన్న వస్తువు తేవాలన్నా కందిపప్పు లేదా ఏదో మనకు అవసరమైన కూరగాయ, పండు ఏదో ఒకటి తేవాలంటే అది మూసుకురావడానికి చాలా మంది పెద్దవారు, అనుభవం ఉన్నారు, వయసు ఉన్నవారు గత కాలంలో, గత 20 నుంచి 25 లేదా 30 సంవత్సరాల క్రితం ఈ కవర్లు, పండ్లమ్మే వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉండేయా అండి? చేత పట్టుకొని చేతి సంచి పోయి చక్కగా శుద్ధిగా తెచ్చుకునేవారు. అది కాస్త ఈ రోజున చేతులు ఉప్పుకుంటూ బయటకు వెళ్తే చాలు, వాడి దగ్గర కవర్ ఉంటే తీసుకుంటాం, లేదంటే పక్క బండి తిరిగిపోతాం. కవర్లు బ్యాన్ చేశారండి ఈసారికి. ఇవయా ఎన్ని మైక్రోన్స్ ఉండాలో అన్ని మైక్రోన్స్ లేకుండా, ఈ అసలు మైక్రోన్ మందం యొక్క థిక్నెస్ ఉన్నా కానీ అది ప్రమాదమే. మన సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్న విషయాలు, పరమార్థాన్ని వెతికే లోపల, అందులో ఉన్న మర్మాన్ని ఆలోచించే లోపల స్వచ్ఛ భారత్ వచ్చింది. స్వచ్ఛ భారత్ యొక్క ఉపయోగము, అర్థం, పరమార్థం ఏమిటంటే పార్టీ శ్రేణులకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా.
నమ్మి వచ్చి ఉన్నటువంటి వారికి ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి వారందరికీ ఒక్కొక్క ప్రాజెక్ట్ లో కొంత కొంత లాభాలు చూపించడం. నదీ ప్రవాహం లేకపోయినా ఇసుక కావాల్సినంత ఎత్తుకుపోవచ్చు.